వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం వరంగల్లోని ములుగు రోడ్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉన్నాం. యువతకు ఉపాధి కల్పించే దశగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటి వల్ల యువతకు ఎలా ఉపయోగపడుతుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఏర్పడతాయి, ఇంకా అనేక విషయాలను ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ చందర్ గారు అయితే మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. గతంలో ఈ ఐటీఐ 1959లో స్టార్ట్ చేయడం జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడ 9 ట్రేడ్స్ ఉన్నాయి. 9 ట్రేడ్స్లో కూడా మాన్యువల్గా స్కిల్ నేర్పించేది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ టెక్నాలజీకి సంబంధించిన ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 65 సెంటర్ల లోపల 80 సెంటర్లను ఏర్పాటు చేశారు. My name is Monica. I am working as a TTL master trainer in Gout ITI ATC Varangal. సో నేను డీలింగ్ చేసే ట్రేడ్ అంటే మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇందులో వచ్చేసి మనకి ఈవీ రిక్షా వైరింగ్ డయాగ్రామ్ అని ఉంటుంది. సో మనకి ఇది నేర్చుకుంటే దీన్ని మనం ఎలక్ట్రిక్ వెహికల్లో ఎలాంటి పార్ట్స్ అనేటివి ఇందులో యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మనము ఫస్ట్ స్టూడెంట్స్కి ఇది నేర్పిస్తాం. మనం ఇందులో 2 సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ తీసుకొని సిరీస్ కనెక్షన్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ ఏసీ పవర్ సప్లైకి పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ ఇన్ మోటార్ దట్ ప్లేస్ వీ కెన్ యూజ్. సో ఇన్ దిస్ వీ కెన్ యూజ్ బిఎల్డిసి మోటార్. సేమ్ మనకి వెహికల్లో ఎలా అయితే రివర్స్ మోడ్లో రివర్స్ కెమెరా, క్లస్టర్, సో ఇది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం. వీటిని ఏంటంటే మనము ఓన్గా పెట్టుకోవచ్చు మన నియరెస్ట్ పేటర్న్లో. ఇప్పుడు బ్యాటరీ స్టేషన్స్ పడుతున్నాయి, వాటిల్లో కూడా మనకి ఉపాధి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మంచిగా ఎవరైతే ఇందులో నేర్చుకొని దీని గురించి యాజ్ ఏ టెక్నీషియన్గా మంచిగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఎట్లా ఫాల్ట్ ఓవర్కమ్ చేయాలి, ఎట్లా బిల్డప్ చేసుకోవాలి స్కిల్స్ అనేది నేర్చుకుంటే ఐ థింక్ ఇట్ ఈజ్ ఈజీగా వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఎట్లా ఉండబోతుంది? గత 50 సంవత్సరాల ట్రైనింగ్ వేరు, ఇప్పటి నుంచి వెళ్ళి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ వేరు. మాకు రోబోటిక్ వెల్డింగ్ కోర్సెస్ ఇచ్చారు. రోబోటిక్ వెల్డింగ్ అంటే మనం పెన్ డ్రైవ్ ద్వారా డిజైన్ చేసి మనము అందులో పెట్టినామనుకో ఆటోమేటిక్గా మనకి ఏ డిజైన్ గేట్ కావాలంటే ఆ డిజైన్ గేటు వెల్డింగ్ వేస్తుంది, లేకపోతే ఎటువంటి గ్రిల్స్ కావాలంటే అటువంటి గ్రిల్స్ తయారయ్యేస్తాయి. అట్లనే సిఎన్సి మిషన్స్ ఉన్నాయి. సిఎన్సి మిషన్స్ ద్వారా ఏంటి, ఇప్పుడు ఒక గేర్ కానీ తర్వాత ఏదన్నా జాబ్ తయారు చేయాలన్నా, ఇప్పుడు వెహికల్స్కు సంబంధించిన ఏమైనా తయారు చేయాలన్నా కూడా మేము సిఎన్సి మిషన్లో కూడా కంప్యూటర్లో కూడా డిజైన్ చేసి ఇస్తాము. మిషన్లో కూడా మెటీరియల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వకుండా వస్తుంటాయి అన్నట్టు. ఈ కోర్సులు టాటా వాళ్ళతోని టైఅప్ అయి పెట్టడం జరిగింది. My name is Nishakar. I am Tata staff in Varangal ATC. I am dealing with industrial robotics. ఈ రోబోట్లు వచ్చేసి ఇక్కడ 2 రోబోట్స్ ఉంటాయి. ఒకటి పిక్ అండ్ ప్లేస్ రోబో, ఇంకొకటి వెల్డింగ్ రోబో. ఈ వెల్డింగ్ రోబో పేరు వచ్చేసి AR1440. 1440 అంటే ఈ రోబోట్ యొక్క హారిజంటల్ రీచ్ అన్నమాట. ఎంత దూరం ముందరికి వెళ్ళగలుగుతుంది, ఆర్మ్ అని ఎక్స్టెండ్ అవ్వగలుగుతుంది అని. ఆ గ్రిప్పర్ రోబోట్ వచ్చేసి GP12 దాని పేరు. GP12 అంటే ఏంటిదంటే 12 kgs అది లోడ్ లిఫ్ట్ చేయగలుగుతుంది. దాని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 12 kg అనమాట. చాలా హ్యాండ్లింగ్ రోబోట్స్ ఉన్నాయి, అసెంబ్లీ చేసే రోబోట్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్ అసెంబ్లీ ఉంది, కార్ అసెంబ్లీ చేయాలన్నా రోబోట్, పెయింటింగ్ చేయాలన్నా రోబోట్, గ్లూయింగ్ చేయాలన్నా రోబోట్, ఏ హ్యాండ్లింగ్ చేయాలన్నా రోబోట్, ఒక ప్యాలటైజింగ్ చేయాలన్నా రోబోట్స్. చాలా వర్క్స్ ఇండస్ట్రీలో యూజ్ చేసే వర్క్స్ అన్నీ రోబోట్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎష్కావా కంపెనీ అయితే జపాన్ కంపెనీ నుండి వచ్చింది. ఈ ఎష్కావా కంపెనీలో అంటే మీకు ఫారెన్ వెళ్తే మాత్రం ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఇంకా తక్కువ ఉన్నాయి, రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే మటుకు ఫారెన్లో ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి కంపెనీస్. ఇక్కడ 9 విధాల కోర్సులు ఉన్నాయని అన్నారు. అంటే ఏమేమి కోర్సులు ఉన్నాయి, విద్యను అభ్యసించే కాల వ్యవధి ఎంత అంటారు? మా దగ్గర 9 ట్రేడ్స్ లోపల ఎలక్ట్రీషియన్ ట్రేడు అది 2 years కోర్సు, ఫిట్టర్ ట్రేడు 2 years కోర్సు ఉంటుంది. అదేవిధంగా లేత్ మిషన్స్ మీద వర్క్ ఉంటుంది, ఇవి కూడా 2 years కోర్సే. ఆ తర్వాత మాకు డ్రాస్మెన్ సివిల్ కోర్సు కూడా 2 years ఉంది. ఇవి మెయిన్గా 2 years కోర్సెస్ ఉన్నాయి. మాకు 1 year కోర్సు లోపల
వెల్డర్ ట్రేడ్, కంప్యూటర్ కోర్సెస్, డీజిల్ మెకానిక్ ట్రేడ్ కూడా 1 year ఉంది, మోటార్ మెకానిక్ ట్రేడ్ వచ్చి 2 years ఉంది. ఈ విధంగా 9 ట్రేడ్స్ను పాత ఐటీఐలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాయి. ఈ ఐటీఐ చేయాలంటే కనీస అర్హత ఏంటిది, ఎలా అడ్మిషన్ పొందాలంటారు? ఐటీఐ చేయాలంటే ఎస్ఎస్సి అర్హత ఉంటుంది. ఎస్ఎస్సి మెరిట్ ద్వారానే వెబ్సైట్ ఉన్నది, ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకొని పిల్లవాళ్ళు దానికి ఎస్ఎస్సి సర్టిఫికెటు, టీసీ, క్యాస్ట్, బోనఫైడ్, మెయిల్ ఐడి, తర్వాత ఫోన్ నంబరుతో అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పిల్లవాడు ఏదైతే ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇట్లా పెట్టుకుంటారు. వాళ్ళకు మెరిట్ తగ్గట్టు ఏదైతే ట్రేడ్ అవైలబుల్ దొరుకుతుందో ఆ ట్రేడ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు 630 సీట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా 630 స్టూడెంట్స్ జాయిన్ అవుతా అంటారు. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 85-90% రిజల్ట్ వస్తుంది. This is Vidya from Gout ITI Varangal. I am dealing manufacturing process control and automation. Manufacturing process control and automation అనేది 1 year కోర్స్. ఈ కోర్స్ చేయడం వల్ల ఇక్కడ అంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లలో జాబ్స్ దొరుకుతాయి. జాబ్స్ ఎలాంటి అంటే ఆటోమేషన్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, పిఎల్సీ అండ్ స్కాడా ఇంజనీర్ అలాంటి జాబ్స్ దొరుకుతాయి. మెయిన్గా మనం యూజ్ చేసేటి ఏంటి, పిఎల్సీ, స్కాడా, హెచ్ఎంఐ. ఇవి మనం నార్మల్గా హార్డ్వేర్గానైనా యూజ్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్గానైనా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా సాఫ్ట్వేర్ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తాం, కోడింగ్ రాస్తాం. అదే మాన్యువల్గా అంటే మనం మిషన్స్తోని, అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ సైకిల్ అసెంబ్లింగ్ లైన్, ఎట్లా ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది. ప్రొడక్షన్ ఇప్పుడు సపోజ్ సైకిల్ ఇండస్ట్రీ ఉన్నదనుకో, సైకిల్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, సైకిల్స్ ఒకదాని వెనకాల ఒకదానికి వెళ్తూ ఉంటుంది. అందులో సెన్సార్స్ ఉంటాయి. ఎక్కడేమైనా ఫాల్ట్ జరిగితే మనకి ఈజీగా పిఎల్సీలో, హెచ్ఎంఐలో ఎక్కడ ఫాల్ట్ అనేది జరిగిందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే అంటే మ్యాన్ లేబర్ లేకుండా స్మార్ట్ వర్క్తో మనం ఈజీగా ఎక్కడ ఫాల్ట్ అక్కరైందో ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంజనీర్ కానీ, స్కాడా ఇంజనీర్ కానీ, ఆటోమేషన్ ఇంజనీర్ కానీ, డిఆర్డిఓస్లల్లో, ఆర్ఆర్బీస్లల్లో ఈ కోర్సుకి సంబంధించి తీసుకుంటారు. మొత్తం ప్రొడక్షన్కి సంబంధించిన కోర్సు. ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ చేయాలి కదా, అంటే ఎక్కడెక్కడికి పంపిస్తారు? అప్రెంటిస్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ లోపల తీసుకుంటాను. రైల్వే కానీ, సింగరేణి కానీ, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బిహెచ్ఈఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు తీసుకుంటాను. ప్రైవేట్ సెక్టర్లో కూడా మాకు టాటా ఏరోస్పేసెస్, తర్వాత సర్వ మేధా డ్రైవ్స్, ఇలా మేజర్ కంపెనీస్ ఉన్నాయి. గతంలో ఎట్లుండేదంటే అప్రెంటిస్షిప్ కావాలంటే పిల్లవాడే అప్లై చేసేది, పిల్లవాడే కంపెనీల చుట్టూ తిరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఇన్స్టిట్యూషన్లే అప్రెంటిస్షిప్ మేళాలు మరియు జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే మా దగ్గర చదువుకున్న చాలామంది పిల్లలు సింగరేణిలో జాబ్ చేస్తున్నారు, తెలంగాణ ఎన్పిడిసిలో పనిచేస్తున్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఇస్రోలో కూడా మన స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు, ఐటీఐ స్టూడెంట్స్. అదేవిధంగా ఈసీఐలో కూడా మినిమం ఒక 70 నుంచి 80 మంది పిల్లలు అప్రెంటిస్షిప్ తీసుకోవడం జరిగింది. Myself Mahesh, I am from Gout ITI ATC. I am deal with CNC trade. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సిఎన్సి మిషన్స్ పెద్ద ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. సిఎన్సి మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. బై యూజింగ్ ఈ సిఎన్సి మిషన్ ఏంటంటే లాస్ట్ 10-15 years బ్యాక్ ఏంటంటే మనకు మ్యాన్ పవర్ తోటి లేత్ మిషన్స్ మనకు థ్రెడ్డింగ్ కానీ, మిల్లింగ్ కానీ, డ్రిల్లింగ్ కానీ ఈ మెకానికల్ ఆపరేషన్ చేసేది. ఇప్పుడు మనకి ఈ సిఎన్సి మిషన్లో ఏంటంటే మనం యూజింగ్ ద సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏంటంటే మనకు జీ కోడ్స్ అని, ఎం కోడ్స్ అని ఉంటాయి. ఈ ఎం కోడ్స్ అనే జీ కోడ్స్ పిల్లలకు నేర్పించి దాని ద్వారా మనకు ఈ సిఎన్సి మిషన్లో వాటిని డంప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫస్ట్ సిమ్యులేషన్ చేసి తర్వాత మనం ఆపరేషన్స్ అనేది ఈ డ్రిల్లింగ్, మిల్లింగ్, థ్రెడ్డింగ్ కానీ ఈ మెకానికల్ ఆపరేషన్స్ అన్నీ సింపుల్గా మళ్ళీ టైం టేక్ అనేది తక్కువ టైంలో ఎక్కువ మనకు ఈ మెకానికల్ ఆపరేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మళ్ళీ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. ఒకసారి మనం కోడింగ్ రాసుకున్న తర్వాత ఆ సిమ్యులేషన్ కానీ, మెషినింగ్ ప్రాసెస్ కానీ ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. పిల్లలు కూడా తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇయర్లీ ఒక 6 lakhs to 7 lakhs ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఒక ఎక్స్పీరియన్స్ బట్టి ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుంటా అంటే మనకు ప్యాకేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కోర్సు అనేది 2 years. హారిజాంటల్ మిల్లింగ్ అండ్ వెర్టికల్ మిల్లింగ్ మిషన్స్ ఉంటాయి. ఈ 2 కోర్సెస్ నేర్చుకున్న తర్వాత మనకు డైరెక్ట్ టాటా వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు.
ఉపాధి విషయానికి వస్తే అంటే లోకల్లోనే ఉపాధి పొందొచ్చా లేకపోతే విదేశాలలో కూడా పొందొచ్చు? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక టీ గేట్ అనేది ఏర్పాటు చేశారు. దాని ద్వారా మేము టామ్కామ్ అనేది సంస్థ ద్వారా విదేశాలకు కూడా పిల్లలను పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు జర్మనీకి కానీ జపాన్కి కానీ పోవడానికి ఏదైతే వాళ్ళకు అవసరం ఉన్న స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఒక 600 మందిని 1000 మందిని ఇట్లా అడుగుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కూడా పిల్లలకు చెప్పాము, స్కిల్డ్ వర్కర్స్ అయి ఉండేది ఉంటే వాళ్ళకి జపాన్ లాంగ్వేజ్ లేకపోతే జర్మనీ లాంగ్వేజ్ ఇక్కడనే నేర్పించి 3 months ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ ద్వారా వాళ్ళని విదేశాలకు పంపించడానికి కూడా మినిమం 1,00,000 నుంచి వెళ్ళి 2 లక్షల శాలరీతోని పంపించడానికి విదేశాలతో కూడా MOU చేసుకున్నారు. సర్టిఫికేట్ తోని తనకు బ్యాంకులో లోన్ ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్స్ కింద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోన్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నది. టాలెంట్ ఉండి కనుక నేర్చుకునేది ఉంటే సొంతంగా పెట్టుకునేది ఉంటే తానే ఇంకో 10 మందికో 15 మందికో ఉపాధి కలిపేది. అది కాన్సన్ట్రేషన్గా విని కొంచెం టాలెంట్ కనుక ఉపయోగించుకుంటే తొందరగా జాబ్ దొరికే అవకాశం ఉన్న కోర్సులు అంటే ఐటీ కోర్సులు.